మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారి సిఫారసు మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిపాలనలో ఉన్నటువంటి గుంతకల్ పట్టణ నడిబొడ్డున వెలసి ఉన్న పురాతన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయానికి 8 మంది సభ్యులతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు ధర్మకర్తల మండలిని నియమించి ఉన్నారు. మా దేవాదాయ శాఖ రూల్స్ మేరకు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు నుండి సరిగా 2 సంవత్సరముల పాటు ఈ ధర్మకర్తల మండలి కాల పరిమితి ఉంటుంది. నిజంగా ఆలయం చిన్నదైనప్పటికీ రాముడు చాలా గొప్పవాడు. అంతే ఇదిగా ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఎంతో మంది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కార్యక్రమాన్ని గురించి మాట్లాడారు. నేను దేవాదాయ శాఖలో ఉద్యోగిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి సుపరిచితుని. 99 నుండి 2005 వరకు వివిధ హోదాల్లో శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పనిచేశాను. ప్రస్తుతం గుంతకల్ సమూహ దేవస్థానాల ఈవోగా ఉన్నాను. ఈ ఆలయ శ్రీ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించి నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికలు ఉన్నాయి. నేను ఈవోగా ఒక్కనే ఉన్నాను ఇక్కడ. నాకు ఈరోజు ఈ 8 మందితో పెద్దలు శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారు, గుమ్మనూరు నారాయణస్వామి అన్న గారు ఒక మంచి టీంను ఇచ్చారు. వారందరి సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నా వంతు కృషి కష్టపడి చేస్తానని తెలుపుకుంటూ ఈ ధర్మకర్తల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. 8 మంది సభ్యులు నేను ఎలా చెప్తానో అలా చెప్పాలి. మీ పేరు వచ్చినప్పుడు మాత్రం ధర్మకర్త పదవీ స్వీకార ప్రమాణ పత్రము అనంతపురం జిల్లా గుంతకల్ మండలం గుంతకల్ పట్టణములో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించబడిన మీ పేరు చెప్పాలి. శ్రీ ఎంఎన్ లోకేంద్రనాథ్ అని పిలువబడు నేను ధర్మకర్తగా నా బాధ్యతను విశ్వసనీయముగా నా శక్తి కొలది నా బుద్ధికి న్యాయమని తోచిన రీతిగా ఎవరి యందు అభిమానము ఆదరము చెడు తలంపు లేక నిర్వహించదనని మరియు 1987వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ హిందూ మత సంస్థల ధర్మాదాయ చట్టమునకు దాని క్రింద ఏర్పాటు కాబడిన నిబంధనలకు కట్టుబడి నిర్వహించదనని దేవుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మరొక రహస్య పత్రం ధర్మకర్త పదవీ స్వీకార రహస్య పత్రము మీ పేర్లు చెప్పండి. నేను ధర్మకర్తగా నా బాధ్యత నిర్వహణలకు సంబంధించిన విషయములు తప్ప నా పరిశీలనకు తేబడిన ఏ విషయమునైనను ప్రత్యక్షముగా
ప్రత్యక్షముగా గాని లేక పరోక్షముగా గాని ఏ వ్యక్తికి గాని లేదా వ్యక్తులకు గాని అందజేయనని లేక వెల్లడి చేయనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై శ్రీరామ్. భగవంతుని ఒకసారి నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచే మనస్ఫూర్తిగా సంతకాలు చేసి మీ ప్రమాణ పత్రానికి కట్టుబడి ఉండవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం.